ఓం గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. జ్ఞానప్రదీపిక ఛానల్ను వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. భగవద్గీతలోని ప్రతి శ్లోకము, ప్రతి పదము ఒక మంత్రమే. ఎందుకంటే అది భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖ కమలము నుండి వెలువడినటువంటివి. 18 అధ్యాయములు మహిమోపేతములైనటువంటివి. వాటి మహిమలను వివరిస్తూ, అంటే ప్రతి అధ్యాయము యొక్క మహిమను తెలియచేసే కథలు పద్మపురాణంలో ఉత్తరఖండంలో వివరించబడినవి. ఆ కథలను మీకు అందిస్తున్నాను. ముందుగా ప్రథమ అధ్యాయం, అంటే మొదటి అధ్యాయము యొక్క మహిమను తెలియచేసే కథను, మొదటి అధ్యాయ శ్లోకములను వినండి. గీతామాత శ్రీకృష్ణ పరమాత్మల యొక్క అనుగ్రహ ఆశీస్సులను పొందుదురుగాక. కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని వివరించమని కోరగా, పరమేశ్వరుడు 18 అధ్యాయముల మహాత్మ్యములను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్లుగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. లక్ష్మీదేవి మహావిష్ణువును భగవద్గీత మహాత్మ్యమును వివరించమని కోరగా, ప్రథమ అధ్యాయము యొక్క మహాత్మ్యమును ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము సుశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు చాలా కపటమైన బుద్ధి గలవాడు, పాపాత్ములలో శ్రేష్ఠుడు. అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. అందుచేత అతనికి ధ్యానము, జపం, హోమం, అతిథి సత్కారం ఇలాంటివి ఏమీ లేవు. సర్వదా విషయ వాసనలతో మునిగి ఉండేవాడు. నాగలి దున్నుకొని ఆకులు అమ్ముకొని జీవనం సాగించేవాడు. మద్యానికి బానిస అయ్యాడు. మాంసాన్ని భుజించేవాడు. ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. ఒక రోజున ఆకులు సేకరించుకునే నిమిత్తం ఈ సుశర్మ ఒక ముని ఆశ్రమంలో తిరుగుతున్నాడు. అక్కడ తిరుగుతుండగా అతనిని ఒక కాలసర్పం కాటేసింది. అతడు చనిపోయాడు. అనంతరం అతడు అనేక నరకములలో అనేక నరకయాతనలను అనుభవించి మళ్ళీ భూలోకంలో జన్మించాడు. ఈసారి భూలోకంలో బరువులు మోసేటువంటి ఎద్దుగా జన్మించాడు. ఈ ఎద్దుని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు. ఈ కుంటివాడిని తన వీపు మీద మోస్తూ నానా యాతనలు అనుభవించేది ఆ ఎద్దు. ఈ విధంగా 7-8 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున ఈ కుంటివాడు ఒక ఎత్తైన చోటుకి ఎద్దును వేగంగా తోలుతున్నాడు. అది అలసిపోయింది, కింద పడి మూర్ఛిల్లింది, మరణించింది. ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు. అందులో ఒక పుణ్యాత్ముడు ఆ ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోశాడు. అలాగే మరికొంతమంది పుణ్యాత్ములు కూడా తమ తమ పుణ్యాలను గుర్తు చేసుకొని ఆ ఎద్దు కోసం తమ పుణ్యాలను ధారపోశారు. అలా ధారపోసిన వాళ్లలో
ఒక వేశ్య కూడా ఉంది. ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు, కానీ ఆ ప్రజలందరూ చేస్తున్నారు కాబట్టి ఆమె కూడా సద్భావంతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది. ఆ తర్వాత యమదూతలు వచ్చి ఆ చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకుపోయారు. అయితే అక్కడ ఏం నిర్ణయం చేశారంటే, వేశ్య త్యాగం చేసిన పుణ్యం వల్లనే ఈ ఎద్దుకు మోక్షము అని నిర్ణయించబడింది. తర్వాత ఆ ఎద్దు మరల భూలోకంలో ఒక ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. అయితే ఆ బ్రాహ్మణునికి పూర్వజన్మ స్మృతి ఇంకా ఉన్నది. కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఒక రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ఆ వేశ్యను అడిగాడు ఆమె చేసిన దానం గురించి. ఆ వేశ్య ఆయనను సాదరంగా గౌరవించి, ఆ పంజరంలోని రామచిలుకను చూడండి, అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది, దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైంది, ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అని చెప్పింది. ఆ చిలుక చదివేదేమిటో ఆమెకు తెలియదు. అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు. అప్పుడు ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకుని ఈ విధంగా చెప్తోంది. పూర్వజన్మలో నేనొక విద్వాంసుడను. నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది. నా గర్వం, రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులను చూసి ఈర్ష్యపడేవాణ్ణి. కొంతకాలానికి చనిపోయి ఏవగింపు కలిగించే అనేక జన్మలెత్తాను. తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడనై పుట్టాను. కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను. గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను. ఒక మహాత్ముడైన ముని నన్ను లేవదీసి సేదతీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు. అక్కడే నేను చదువు నేర్చుకున్నాను. ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలురందరూ కూడా ప్రతిరోజు ఎంతో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగమును ఆవృత్తి చేస్తూ ఉండేవాళ్ళు. అది విని విని నాకు కూడా కంఠస్థమైంది. ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడి నుంచి దొంగిలించాడు. వాని వద్ద నుండి ఈమె నన్ను కొన్నది. ఇది నా వృత్తాంతం అని ఆ చిలుక చెప్పింది. ఇంకా కొనసాగిస్తూ, పూర్వం నేను భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా, దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుండి విముక్తి పొందాను. ఆ కారణంగానే ఈ వేశ్య యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమైంది. ఈ పుణ్యం వలననే ద్విజశ్రేష్ఠుడైన సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు అని చెప్పటం ముగించింది. ఈ విధంగా పరస్పరం భగవద్గీత ప్రథమాధ్యాయ మాహాత్మ్యం గురించి ముచ్చటించుకొని ఆ ముగ్గురు కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు. జ్ఞానులై ముక్తి పొందారు. అందుచేత భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో, ఎవరు అభ్యాసం చేస్తారో, ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించటంలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు. ఇది భగవద్గీత ప్రథమాధ్యాయ మాహాత్మ్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అథ ప్రథమోऽధ్యాయः అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతిం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చేకితానః
काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथा अस्माकं तु विशिष्टा एतान्निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा मदर्धे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणा सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य संजनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त स शब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महन्ति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मे अच्युता यावदेतान्निरीक्षेऽहं योद्धुकामान् अवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं य एते अत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपधुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं संसृते हस्तात्
त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयो अनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्धे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च तैमे अवस्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु मही कृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्या जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मो अभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्पन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके अनियतं वासो भवतीत्यनुशुश्रुमा अहो बत महोत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत् संजय उवाच एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमो अध्यायः।